N777 న్యూస్కి స్వాగతం. ఇటీవల బంగ్లాదేశ్లో దీపు చంద్రుదాస్ అనే కార్మికుని అన్ని మతాలు సమానమే అన్న పాపానికి నిర్దాక్షిణ్యంగా కొట్టి నగ్నంగా చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం చేసిన ముస్లిం ఉగ్ర మూకలను, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ను వ్యతిరేకిస్తూ ఏలేశ్వరం బాలాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతిపాడు అసెంబ్లీ ఎక్స్ కన్వీనర్ మాట్లాడుతారు. బంగ్లాదేశ్లో హిందువులకు మరణ శాసనం రాస్తున్నారు అని 1971లో భారత్ సహాయంతో స్వతంత్రం పొంది ఈరోజు భారత్పై వ్యతిరేక కార్యక్రమంకు పాల్గొంటున్నారు. అక్కడ హిందువులు దాదాపును లేకుండా చేశారు. హిందూ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, మసీదులకు సెక్యూరిటీ ఉండట్లేదు, చర్చిలకు సెక్యూరిటీ 536 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముడి గుడి కట్టుకుంటే సిఆర్పీఎఫ్ బలగాలు లేకుండా ఈరోజు రాముడు దర్శించుకునే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే హిందువులు సెక్యులర్ భావం వదిలేసి కట్టల హిందువులుగా మారి సమాజంలో హిందూ మతం పట్ల జరుగుతున్న కుట్రని భవిష్యత్ తరాలకు చెప్పి ఈ లవ్ జిహాద్ ఉచ్చునన్ను కూడా మహిళా మూర్తులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని, భారతదేశంలో సిఏఏ ఎన్ఆర్సీ త్వరగా అమలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను భారతదేశంకు తీసుకురావాలని, అలాగే అక్రమంగా నివసిస్తున్నటువంటి ఉగ్రజాతిని ఈ దేశం నుండి తరిమేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టు వెంకటరమణ, జిల్లా కార్యదర్శి రెడ్డి వరలక్ష్మి, గొల్లపూడి సత్యనారాయణ, గొల్లపూడి గణేష్, మల్లా మురళి, ఎర్రంశెట్టి శైలజా నాని, జగదీష్, కర్రీ సత్యం, గట్టం సీతారాం, గొల్లపల్లి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. సజీవంగా దహనం చేశారు. నా పేరు గంటా బాలుగారా, భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు అసెంబ్లీ ఎక్స్ కన్వీనర్. మొన్న బంగ్లాదేశ్లో ఏదైతే అమానుష ఘటన జరిగిందో, ఒక హిందూ కార్మికుడు అన్ని మతాలు సమానమే తప్పుకి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఒక చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేశారు. ఇది చాలా అమానుషం. ఇదే భారత్లో ఇస్లాం పాటించడం చాలా ఉందాగా బతుకుతూ ఉన్నారు. ఈ హిందూ ధర్మం నుంచి వేరే ధర్మంకి ఎటువంటి హాని లేదు. కానీ కేవలం హిందూ అనే నెపంతో ఒక యువకుని ఎంత దారుణంగా చంపేస్తారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాదు, మన భారతదేశంలో కూడా ఒక రాజస్థాన్లో ఒక మిషన్ టైలర్ని చంపేయడం జరిగింది. ఇస్లాం ఉగ్రవాదం ఏదైతే ఉందో, ఈ మతోన్మాదులంతా కలిసి ఈరోజు భారతదేశంలో హిందువుల్ని బతకనియకుండా ఇలా చేసే మారణకాండ ఏదైతే ఉందో దీన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించాలి. అలాగే ఏదైతే సిఏఏ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ సిఏఏ ఎన్ఆర్సీని అమలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మైనార్టీలు అయినటువంటి హిందువులను ఈ దేశం తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ అయితామని బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, మయన్మార్ నుంచి వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టి అక్కడ శరణార్థులు బతుకుంటూ రోజుకి కూడా చచ్చి పొందుతున్న శవాల్లాగా ఉన్న హిందువుల్ని కాపాడాలని ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. భారత్ మాతాకి. అంతేకాదు మిత్రులారా, ఈ సెక్యులర్ హిందువులు ఎక్కువైపోయారు. చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో మన హిందువుల్ని ఎంతో రాక్షసత్వంగా చచ్చని శవాన్ని కూడా వదలకుండా చెట్టుకి ఎలగట్టి ఎంతో దారుణంగా వాళ్ళు శవాన్ని కూడా కొడుతూ ఉన్నారు. కొట్టి వాళ్ళ మీద బాడీ మీద పెట్రోల్ వేసి పబ్లిక్గా, చిన్న పెద్ద అందరూ కలిసి పబ్లిక్గా శవాన్ని తగలబెట్టడం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిందనే కాదు, మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్ చూస్తా ఉన్న పాత బస్తీలో ఎంత దారుణంగా ఉందంటే, హిందూ అని చెప్పుకుంటే వాడు మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొస్తాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఏరియాలో కూడా అదే జరుగుతుంది. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే హిందువులు ఎవడ బతకాడు, ఎవడ సంపాదన రాదు అలా చూడడం వల్ల జరుగుతుంది. కనుక అందరూ ఏకంగా ఉండి
ఇటువంటి ఉగ్రవాదుల్ని, హిందువుల్ని శిక్షించే ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా సరే కనిపెట్టి ఏ వ్యాపారం కూడా వాళ్ళకి అభివృద్ధి చేయకుండా, వాళ్ళ దగ్గర కొనకుండా, వాళ్ళ దగ్గరికి చేర్చకుండా దూరంగా పెట్టి ఎప్పటికైనా సరే వాళ్ళ రాక్షసత్వం పోదు. వాళ్ళ అవసరం కోసం మళ్ళీ మధ్యలో తిరుగుతారు. వాళ్ళు ఉగ్రవాదు రాక్షసత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో మారదు వాళ్ళు. అందుకని చెప్పేసి మనందరం ఒక సాటిగా ఉండి మన ఇటువంటి శత్రువుల్ని గమనిస్తూ కాపాడుకోవాల్సిన మన బాధ్యత ఉంది. ఈ రోజున బంగ్లాదేశ్లో మరణించిన ఆ వ్యక్తికి మనందరం సంతాపం తెలిసి ఇటువంటిది మరి ఎక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి హిందూ బంధువులందరినీ కోరుకున్నాను. జై శ్రీరామ్.